నమస్తే సార్. మనకిగ రేపు ఈ టయానికైతే జూబ్లీ హిల్స్‌లో ఏంటి, ఎలా జరుగుతుంది పోలింగ్ అనేది మనమే డిస్కషన్ చేస్తూ ఉంటాం ఈ టయానికి. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో డబ్బుల పంపకం భారీగా జరుగుతుంది అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు 10 మంది దాకా అరెస్ట్ అయినట్లుగా కూడా మనం తెలుసుకున్నాం. సో డబ్బుల పంపకం ఇంత ఎక్కువగా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది అధికారాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలి అనే వ్యూహం కాంగ్రెస్ పన్నింది అనుకోవాలా సార్? సన్యాసుల మఠాలు కావు కదా రాజకీయ పార్టీలన్నమ్మా. గౌరీ, మీకు అట్లాగే పోల్గాని స్పెషల్ నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న వెంటనే నాకు తోచింది ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలను సన్యాసుల మఠాలు కావు. రాజకీయ పార్టీని దుకాణం తెరిచిన తర్వాత ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మక. వార్డు మెంబర్ ఎన్నిక తర్వాత రాష్ట్రపతి ఎన్నిక దాకా ఏ ఎన్నికైనా వాళ్ళు ప్రతిష్ట తీసుకుంటారు. మరి ఉప ఎన్నిక 3 పార్టీలకు ప్రతిష్టగా ఉన్నది. అంటే 3 పార్టీలకు 3 నాయకులు. మొదలు పార్టీల పని చెప్తాను. సిట్టింగ్ సీటు మాకు రావాలి. గతంలో కంటోన్మెంట్ ఓటు కోల్పోయినాం. అప్పుడు వేరు. అప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీకి బాగా అనుకూలత ఉండే, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉండే కనుక వాళ్ళు గెలిచారు. 6 నెలల లోపే ఉప ఎన్నిక వచ్చింది, గెలిచారు. ఉప ఎన్నికలు ఎప్పుడు జనరల్ గా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే అది గవర్నమెంట్ కు అనుకూలంగా ఉంటాయి. అది స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, జనరల్ గా అట్లా ఉంటాయి. అటువంటి కంటోన్మెంట్ పోయి ఇప్పుడు మా సీట్ మేము దక్కించుకోవాలని బీఆర్ఎస్ పోరాడుతుంది. దానికి బీఆర్ఎస్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కేటీఆర్ గెలుపోవటంలో కేటీఆర్ ప్రధాన పాత్ర. కేసీఆర్ గారు రంగంలో దిగలేదు. ముఖ్యమంత్రి స్థాయి ఎన్నికలు కూడా కాదు ఇది యాక్చువల్గా. అట్లానే ఇటు పక్కన పోతే రేవంత్ రెడ్డి, అట్లానే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట. గతంలో కంటోన్మెంట్ స్థానం ఒకటి దక్కించుకుని 64 నుంచి 65 పెరిగినాం. ఇంకొక సీటు పెడితే 66 66 అవుతుంది. లక్కీ నెంబర్ బాగుంటుంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈసారి సీటు సంపాదించుకుంటే మంచిది అనుకుంటున్నారు. ఇక ముందు 3 ఏళ్లు నల్లేరిగింది నడికే. అంటే ఒకసారి ఒక రెఫరెండం లాగా, ఈ 2 ఏళ్ల పరిపాలన రెఫరెండం లాగా మేము గెలిస్తే అని. నిజంగా రెఫరెండమే, ఓడితే కూడా రెఫరెండమే. ఎందుకంటే ఓడిపోతే ఈ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ఉంది కదా. అట్లా వీళ్ళు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిష్ట. నేను లోతుకు తర్వాత చెప్తాను. మూడోది కిషన్ రెడ్డి గారికి బీజేపీకి ఒక పరీక్ష. ఎందుకంటే గతంలో 25,000 సంపాదించుకున్న 2000 మన 23 ఎన్నికలు 25,000 ఓట్లు, 2024 పార్లమెంట్ ఎన్నికలు 65,000 ఓట్లు ఆ కాన్స్టిట్యూన్సీలో సంపాదించుకున్న బీజేపీ మరి 65 నుంచి 25 పడిపోతుందా, ఇంకా తక్కువ పడిపోతుందా, 10,000 వస్తే ఎక్కువ అని పార్టీలు ఛాలెంజ్ చేస్తున్నాయి కనుక ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీకి, ముఖ్యంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఆయన నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది ఉంది జూబ్లీ హిల్స్. ముగ్గురికి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసారు. ఏమనంటే ఇది రెఫరెండం కాదు, ఎవరికి రెఫరెండం కాదు పొమ్మన్నాడు. అంటే అనుకోగలరు మొదలే అని ఆయన చేతులు ఎత్తేసేసింది. ఇప్పటికే ఈ ఇటుపక్క మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నిక రాష్ట్ర ప్రజలు ప్రభావితం చేస్తారు, రాష్ట్ర ప్రజలను. ఇంకోటి ఇది ఒక లిట్మస్ టెస్ట్. రెండోది నిజంగా ఈ 2 ఏళ్ల పరిపాలన రెఫరెండం రాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా మార్చే క్రమం ఇది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీ వైఫల్యాలు, మీరు ఇచ్చిన హామీలు వైఫల్యము ఇవన్నీ మిమ్మల్ని పోదేశం అని చెప్పి బీఆర్ఎస్ కు బలం పెరుగుతుంది, నైతిక బలం పెరుగుతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు పడిపోవమ్మా. ఇప్పుడు రేపటికి ఈ ఒకే ఎన్నికలు 3 పార్టీలు ఎవరు గెలిచినా రేపు ప్రభుత్వాలు పడిపోయేది లేదు, కొత్తగా ఎవరికి ఒరిగేది ఏం లేదు. బీఆర్ఎస్ కి వస్తే కాంగ్రెస్ పార్టీ వెంటనే అంటారు, చూడండి ఇప్పుడు నేను అన్నమాట రేపు అంటారు వాళ్ళ సీటు వాళ్ళదే గెలుచుకున్నారు, ఏమన్నా సానుభూతి పనిచేసింది అంటారు. వాళ్ళ ఆన్సర్ కూడా చెప్తారు. వాళ్ళ మన కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, అధికార దుర్వినియోగం చేసి మొత్తం నాశనం చేసి మొత్తం డబ్బులు వచ్చి గెలిచారని వీళ్ళు లక్కీగా బీజేపీ గెలిచిందని లక్కీగా అంటున్నాను. బీజేపీ మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను శాసిస్తుంది. గెలవకపోయినా సరే ఎవడు గెలవాలి ఎవడు ఓడాలని మాత్రం వీళ్ళు శాసిస్తారు అంటున్నాను యుద్ధట్లో. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటే బీజేపీ ఆటలో అరటిపండు కాదు, ఆటలో నిజమైన అరటిపండు ఎవడు జారిపడాలన్నా ఎవరు నిలదొక్కాలన్నా బీజేపీకి వచ్చే ఓటు షేర్ని బట్టి ఉంటుంది ఈ 3 పార్టీలు. కానీ మొత్తం గత ఈ ఎన్నికల ప్రచారం అంతా చూస్తే వీళ్ళందరూ కూడా ఉపరితల అంశాలు ప్రస్తావించారు. అసలు నిజంగా బేసిక్ సమస్య ఎవరు ప్రస్తావించారు. చెప్తుంటాను కదా, మీరు ఎప్పుడు అవుతుంటారు. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో జట్కా బండి వాడికి అడిగే ప్రశ్న నేను అడుగుతున్నా. ఈ ఎన్నికలు వస్తే అయ్యా ఎన్నికల్లో మాకు ఏం చేస్తారని ప్రజలు అడుగుతున్నారు. 2,000 పెన్షన్ 4,000 అవుతుందా? కాలే కదా. 2,500 మహిళలు రాలే కదా. అట్లానే మీరు ఏవైతే హామీలు ఇచ్చినా అవి నెరవేరలే కదా. మాకు కావలసిన ఇవన్నీ పక్కన పెట్టింది. సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన హామీలు గంగలో కలిసిండ్రు, తుంగల దొక్కిరు వేరు. కానీ మాకు కరెంటు బాగుండాలి కదా, అట్లానే మాకు మంచినీళ్ళు రావాలి కదా, మరుగుదొడ్లు బాగుండాలి కదా, రోడ్లు బాగుండాలి కదా, వర్షం వస్తే ఇళ్ళకి నీళ్ళు రావద్దు కదా, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి కదా. ఇవి కదా వాళ్ళ సమస్యలు అంటున్నాను. నిత్య జీవితంలో వాళ్ళ సమస్యలు పక్కన పోయి వీళ్ళ మతము, కులము, ఆఖరి వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ మాట్లాడుకున్నారు. తిట్లు తిట్టుకున్నారు, ఒకరి మీద ఒకరు పూర్తి దుర్భాషలు ఆడుతున్నారు చూసినాం కదా.
ఇవన్నీ కేవలం పై అంశాలు, ఉపరితల అంశాలు. ఈ ప్రజలకు సంబంధమైన అంశాలు అంటున్నాయి. ఈ రాజకీయ పార్టీలు, పై కార్యకర్తలు వీళ్ళకి మాత్రమే. ఇక్కడికి కాకొస్తే బాగానే ఉండేది. ఇది కాదు, దేశీయ అంతర్జాతీయ విషయాలు కూడా అలా మాట్లాడుతున్నారు. అక్కడ బీహార్ అంటారు, ఇక్కడ హర్యానా అంటారు, ఓటు చోరీ అంటారు, ఓటు రకరకాలుగా. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటు చోరీ అంటే ఇక్కడ ఓటు చోరీ అని కేటీఆర్ అంటాడు. ఆనాడు మన ఈవీఎంతో గెలిచిన ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ ఈవీఎంలు తప్పు అంటారు. తాము గెలిస్తే ఈవీఎం తాము గొప్ప, గెలవకపోతే ఈవీఎం తప్పు. ఇప్పుడు ఓటు చోరీ ఈ మాటలు వస్తున్నాయి. ఆఖరికి ఈ చోరీ ఎక్కడ పోయిందంటే ఆంధ్రప్రదేశ్ లో క్రెడిట్ చోరీ కాడికి పోయింది కదా, చూస్తున్నాం కదా. అందుకని ఇదంతా చూస్తే జూబ్లీ ఎన్నికల్లో 3 పార్టీలు అసత్యాలు చెప్పారు. కొన్ని సత్యాలు కూడా చెప్పింది. అర్ధ సత్యాలు ఎందుకంటున్నానంటే ఎదుటివాడి దొంగతనం అంటే వీళ్ళు చెప్పారు, వీళ్ళ దొంగతనం వాళ్ళు చెప్పింది. అంటే ఏమంటారు, దాన్ని కడుచుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఇద్దరికి వాళ్ళ వైఫల్యాలు వీళ్ళ వైఫల్యాలు వాళ్ళు ఎండగట్టిండ్రు. ఇక అసలైన పరీక్ష ప్రజలకి. ఇక్కడ 3 విషయాలు చెప్తాను నేను. పోలింగ్ శాతాన్ని బట్టి గెలుపోవటంలో ఉంటాయి. ఒకటి, పోలింగ్ శాతం ఇప్పటిదాకా ఏముంది చూడదు, ఒకసారి చూద్దాం. పోలింగ్ శాతం ఎంత దుర్మార్గంగా ఎంత తక్కువ ఉందంటే 2014 కన్నా ముందు పోతలేడు. నాకు అనుభవం ఏంటంటే 2008లో అప్పుడు లోక్సత్తా అభ్యర్థి కటార్ శ్రీనివాసరావు గారు పోటీ చేసినప్పుడు ఉమ్మడి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉంది. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో 999 ఒకటి తక్కువ 1000 పోలింగ్ బూతులు. అట్లానే మొత్తం ఇప్పుడు 4 నియోజకవర్గాలని జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ అట్లాగే ఉంది. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, కూకటిపల్లి, అట్లాగే అల్వాల సగం మర్కజ్ గెలిచారు. ఇప్పటికీ షేర్లింగంపల్లి అతిపెద్ద 5.5 లక్షల సుమారు 6 లక్షల ఓటర్లు ఉన్నారు షేర్లింగంపల్లి. ఇక్కడ మనకు జూబ్లీ హిల్స్ లో 4 లక్షల మంది, 4,01,230 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు గతంలో 3.5 లక్షలు ఉన్నా, 3.75 ఉన్నా, ఇవాళ 4 లక్షలు ఉన్నా 2014 నుంచి. ఎందుకంటే నేను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో తిరిగినప్పుడు ఈ జూబ్లీ హిల్స్ మొత్తం బూతులు కూడా నేను తిరిగినా కనుక అట్లా ఒక అనుభవం. రెండోది ఏంటంటే ఓటింగ్ శాతం హైదరాబాద్ లో ఎందుకు తేడా వస్తుంది. 2002లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు పూర్తిగా మేము పరిశీలకులుగా అప్పటి కాకి మాధవరావు గారు ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాకు గన్మెన్ ఇచ్చి మాలాంటి స్వచ్ఛంద సంస్థలు చేసి నేను సర్వే చేస్తే అప్పుడు ఎప్పుడు కూడా 50% దాటలేదు. దానికి కారణాలు ఏమిటి ఇవన్నీ పరిశీలిస్తే జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు 4 లక్షల మంది ఓటర్లో 1,00,000 మంది మిథ్య. ఓటు చోరీ కాదు ఇది. ఓటర్ లిస్ట్ లో ఉంటారు కానీ వాళ్ళు ఓట్లు వేయరు, ఎక్కడున్నారో తెలియదు. అద్దె ఇళ్ళలో మారిపోయింది. చూస్తున్నాం కదా మనం. 1.42 ఎందుకున్నాయంటే 2-3 చోట్ల ఓట్లు ఉండి ఇవన్నీ జరిగింది. అంతా వేరే మాట్లాడుతున్నాం. ఈ ఉన్న 4 లక్షలలో ఎంత పోలింగ్ అయితే 2 లక్షలు కూడా ఈసారి పోలింగ్ కాదు అంటున్నాడు. ఎందుకు కాదు చెప్తాను. 2014లో మనకు ఎన్నికల చూసుకుంటే మనకు 2014 చూడండి, మీరు పూర్తిగా ఎంత శాతం పోలిందో చూడండి. 2014లో ఇప్పుడు మనకు రేపటికి ఎన్నికలు జరుగుతున్నాయి కనుక చెప్తాను. 2014లో 50,895 ఓట్లు వచ్చినాయి. ఎవరికి? మాగంటి గోపీనాథ్ గారికి. అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేశారు ఆయన. 30% ఓట్లేనమ్మా, 30.78 కరెక్ట్ చెప్పాలంటే. అంటే 31% ఓట్లు దాటకుండా ఆయన గెలిచాడు. అంటే 69% వ్యతిరేకం ఉన్నట్టే కదా ఓట్లు. 69% వ్యతిరేకతలో ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి చేశారు. ఆయన 41,656 ఓట్లు సంపాదించుకున్నారు. 25.19%, సుమారు 25% పైగా. మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి అంటే మన పి జనార్దన్ రెడ్డి గారి కొడుకు, ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిండు. ఆయనకు 33,642 ఓట్లు వచ్చినాయి. 20% ఓట్లు ఆయనకు వచ్చినాయి. చివరికి స్థానం 4వ స్థానంలో అప్పుడు అధికార పార్టీ కాదు, అప్పటికే ఫస్ట్ ఎలక్షన్ టిఆర్ఎస్ పోటీ చేస్తున్నారు. అప్పటి ఏది మన తెలంగాణ విభజించిన తర్వాత భూలక్ష్మి రాములు యాదవ్ ముదిరాజ్ అని ఆయన 18,436 ఓట్లు గెలుచుకున్నాడు. 11.5%. అంటే ప్రతిపక్షాలకేమో 25% మన ఎంఐఎంకు, 20% ఏమో కాంగ్రెస్ కు, 11% ఏమో టిఆర్ఎస్ పడితే 69% ఓట్లు వీళ్ళందరూ ఉంటే 30% ఓట్లతోనే, అంటే 1/3 కూడా కాదు, 30% ఓట్లతోనే ఆయన మాగంటి గోపీనాథ్ గెలిచారు. అప్పుడు ఎంత అనుకుంటారు పోలింగ్ మొత్తం? 3.5 లక్షల మంది, 3 లక్షల చిల్లర ఉంటే 1,65,368 పోలైంది. అంటే 56%, 56.85%. అది పెద్దది, అతిపెద్ద ఎక్కువ పోలైన శాతం అది. ఇకపోతే ఇది నేను చూసుకుంటే అర్థమైంది, సగం మంది కంటే కొంచెం ఎక్కువ వేశారు ఓట్లు. అంటే 3 లక్షలలో మన 56% పోలైంది. అదే 2018కి వచ్చే కల్లా ఓటు శాతం పెరిగింది. 2018లో మన అప్పటికే టిఆర్ఎస్ లో టీడీపీ నుంచి గెలిచి ఆయన పోయిండు మాగంటి గోపీనాథ్ గారు. 4.5 ఏళ్ళు అయింది అప్పటికే. ఆయన మళ్ళీ ఈసారి టిఆర్ఎస్ నుంచి చేసిండు పోటీ చేస్తే
68,979, సుమారు 69,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి 44%, 44.30, 44% ఓట్లు వచ్చినాయి. కానీ అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గతంలో విష్ణువర్ధన్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన 52,975 ఓట్లు సంపాదించుకున్నాడు, అంటే 34%. ఇండిపెండెంట్ గా ఈ నవీన్ యాదవ్ ఎవరైతే మన ఎంఐఎం ఆయన చేసిండు, ఆయన మనకు ఎంఐఎం టికెట్ ఇవ్వలే. అప్పుడు ఎంఐఎం ఇటు పక్కన మన బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చింది. అట్లా చూసుకుంటే ఎంఐఎం పోటీ చేయలే. నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ చేస్తే 18,817 ఓట్లు వచ్చినాయి, 12% ఓట్లు వచ్చినాయి. అప్పుడేమో 25% వచ్చింది, అలా సగమే వచ్చింది, ఇది పార్టీ అండలేకుంటే. ఈసారి కూడా మన పోలింగ్ మొత్తం 1,54,148 ఓట్లు. ఎప్పుడు కూడా అప్పుడు 1,65,000, 1,54,000, 47% పోలింగ్. అప్పటికి ఓట్లు పెరిగిండ్రు, 47% వచ్చినాయి. 16,004 ఓట్ల మెజార్టీతో అప్పుడు మొదలేమో 9,000 చిల్లరతో గెలిచిన 2014 టీడీపీ నుంచి మాగంటి గోపినాథ్, రెండోసారి 16,004 ఓట్లతో నేను గెలిచాను. ఇక మూడోది చెప్తే మనకు మూడోది ఒకటి చూసుకుంటే 2023 చూద్దాం. 2023 ఎన్నికల్లో చూసుకుంటే మనకు ఇదే మాగంటి గోపినాథ్ 80,549 ఓట్లు వచ్చినాయి, 43%. అప్పటికంటే 1% తక్కువ. ఏది 2018 కంటే. మొన్నటి ఎన్నికలు 2023లో చివరిసారి జరిగిన ఎన్నికలు. అజరుద్దీన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అప్పటిదాకా విష్ణువర్ధన్ రెడ్డి చేసిండ్రు. 2023లో అజరుద్దీన్ చేశారు. ఆయనకి 64,212 ఓట్లు వచ్చినాయి. ముస్లిం కావడం, మళ్ళీ ముస్లిం ఎంఐఎం వేరే పోటీ చేసింది, అది కూడా చెప్తాను. 35% ఓట్లు ఏమో అజరుద్దీన్కి వచ్చినాయి, 43% ఏమో మాగంటి గోపినాథ్ గారికి వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడో లంకల దీపక్ రెడ్డి, ఆయన అప్పుడు బీజేపీ నుంచి చేసి 25,846 ఓట్లు వచ్చినాయి, సుమారు 26,000, 14% ఓట్లు వచ్చినాయి. అదే మహమ్మద్ రషీద్ ఎంఐఎం నుంచి, ఎంఐఎం పోటీ బయటపడ్డది కానీ 7,845 ఓట్లు వచ్చినాయి. ముస్లింలు అంటున్నాం, ఎంఐఎం బాగా మెజార్టీ ఉంది అంటున్నాం, కానీ ఎంఐఎం సొంతంగా పోటీ చేస్తే 2 సార్లు ఎంఐఎం సొంతంగా పోటీ చేయలే. ఒకసారి పోటీ చేయలే, ఒకసారి చేస్తే నవీన్ యాదవ్తో జయించింది. కనుక సొంతంగా పోటీ చేస్తే ఈ మూడు పార్టీల మధ్యన 13,374 ఓట్లు వచ్చింది. 7,845 ఓట్లు వచ్చినాయి, 4% ఓట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు కూడా మొత్తం ఓట్లు చూసుకుంటే 1,83,312 మాత్రమే పోలేదు. చూడండి, 4 లక్షల ఓట్లలో 3.5 లక్షలు ఉన్నప్పుడు సగం పోలు కాలేదు, 3 లక్షలు ఉన్నప్పుడు 56%. ఇప్పుడు 4 లక్షల 1,000 చిల్లర ఉన్నాయి. ఈ 1,83,000 పోలన్న పాత్ర జరుగుతుందా జరగదా అనేది పెద్ద ప్రశ్నార్థకం అంటున్నాం. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అసలు ఓట్లు పడేదాన్ని బట్టి ఈ రిజల్ట్ ఆధారపడుతుంది. నా అంచనా ఏంటంటే రేపే పోలింగ్ కదా, 2 లక్షలు దాటవు అంటున్నాను. ఉప ఎన్నిక ఇది, మామూలు జనరల్ ఎన్నికలే ఇట్లా తక్కువైంది కదా, ఉప ఎన్నిక కానీ చాలా పోటీకి చేస్తున్నారు కనుక తక్కువ కాదు, పోయినసారి కన్నా పోలింగ్ ఎక్కువనే అవుతుంది, 50% దాటుతుంది కానీ 2 లక్షల ఓట్ల కన్నా ఎక్కువ పోలు కావు. ఎందుకు కావు నేను చెప్పాను, 1,00,000 మంది ఓటర్లు మిథ్య, 2-3 చోట్ల ఓటర్లు ఉన్నారు, ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, నిజామాబాద్ లో ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కనుక ఈసారి ఏమవుద్దంటే ఈ ఎన్నికలలో ప్రధాన పాత్ర వహించేది ఈ 2 పార్టీలతో పాటు బీజేపీ కూడా. బీజేపీ ఎంతమంది హిందూ ఓట్లను చీరుస్తుందో, ముస్లిం ఓట్లు పడ్డప్పుడు 2% పడితే ఎక్కువ, కనుక ఎన్ని ఓట్లు హిందూ ఓట్లను తీరుస్తుందో దాన్ని బట్టి ఈ గెలుపోవటం ఉంటాయి. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే రేపటి అందరు జూబ్లీ హిల్స్ లో 4 కోట్ల మంది ప్రజల దిక్కు మన అందరు రాష్ట్రం అంతా చూస్తున్నది. మీరు దయచేసి ఓటు వేయండి. ఓటు మన గౌరవం, ఓటు మన హక్కు, ఓటు మన బాధ్యత, వేయండి. కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, వీళ్ళందరూ ఓట్లు వేస్తలేరు. ఓటు వేయకుండా ప్రశ్నిస్తున్నారు, ఓటు వేయకుండా విమర్శిస్తున్నారు. కాకపోతే పేదలు, అట్లాగే మధ్యతరగతి వాళ్ళు, మన ఏమంటారు బిలో మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఓట్లేస్తున్నారు. వీళ్ళందరికీ అభినందన తెలియాలి. రేపు ఎన్నికల్లో అందరూ ఓటేసే ప్రయత్నం చేయండి. నిజంగానే చెప్పానంటే 2.5 లక్షల మంది కనుక ఓటేసి ఉంటే ప్రజాస్వామ్యం విజయంగా భావిస్తారు. అందుకని 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అక్కడికి, అప్పుడు 75% వచ్చిన పడ్డట్టు లెక్క. కనుక రేపటి ఎన్నిక ఒక లిట్మస్ టెస్ట్, ఒక ప్రభుత్వానికి రెఫరెండం, 3 పార్టీల మధ్యన పోటీ, 3 పార్టీల మధ్యన ఒక పెద్ద ఆధిపత్య పోటీ, అట్లాగే ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి భవిష్యత్తు కూడా పెద్ద పోటీ. ఎందుకంటే కేటీఆర్ ఓడిపోతే పెద్దగా ఏం కాదు, బీఆర్ఎస్ ఓడిపోతే కేటీఆర్ అయితే తీసేయరు, తలగొట్టి మొలేయరు. కానీ కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, ఒక ఘంటారావము, ఒక ప్రమాద గంటిక మోగినట్టే లెక్క. కానీ గెలిస్తే ఇంకో ప్రమాదం ఉంది. వాళ్ళు గెలిస్తే ఇక మేము చేసిందే కరెక్ట్, ఈ 2 ఏళ్ల పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, నల్లేరు మీద నడక, మేము చేసిందే వేదం అంటాడు. రేపటి నుంచి రేవంత్ రెడ్డి పెట్టిపోతాం. అందుకనే కారుకు బుల్డోజర్కు, బాకీ కార్డుకు దోకా కార్డుకు, అవినీతికి, అహంకారానికి,
అట్లానే మనకి ఈ ప్రభుత్వం చేసిన నిర్వాకానికి పోటీ అంటున్నాడు. ఈ రెండింటి మధ్యన పోటీలో బీజేపీ మాత్రం ఈ రెండింటిని కాదనేది గెలిచే పరిస్థితి లేదు గాక లేదు. వాళ్ళు ఏమనుకున్నా సరే వాళ్ళకు డిపాజిట్లు దక్కదని వీళ్ళు అంటున్నారు. కానీ అట్లా ఉండదు. ఇంకా బీజేపీ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. 25% ఓటేమో 2000 మనకు 23లో సంపాదించుకుంది ఇదే దీపక్ రెడ్డి. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 65,000 ఓట్లు వచ్చినాయి, 64,000 చిల్లర వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ మొత్తం కిందికి పోయింది, బీజేపీ లేచింది. ఈసారి మీరు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మీరు 65,000 ఓట్లు ఇటు వస్తాయి, మీరేమో ఇటు పోతారు, కానీ అంతిమంగా నిర్ణయం గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ అంటుంది. కొందరైతే అసలు పోలింగ్ ఎంత తెలియకుండా 1,00,000 ఓట్ల మెజార్టీ అంటాడు ఒకడు, 75 ఓట్ల మెజార్టీ, 75,000 ఓట్ల మెజార్టీ అంటాడు. వాస్తవంగా నిన్న రేవంత్ రెడ్డి కొంచెం వాస్తవానికి వచ్చి 25,000 ఓట్లతో గెలుస్తామంటున్నాడు. ఆ మాట అంటే కొంత నయమే, కానీ ఎవ్వరికి కూడా మెజార్టీ 5,000 నుంచి 10,000 దాటకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. అంతిమంగా ప్రజలే తీర్పు చెప్తారు. అది నిజంగా న్యాయ నిర్ణేతలు, మన చరిత్ర నిర్మాతలు ప్రజలే. జూబ్లీహిల్స్ ప్రజల విజ్ఞతకు, అట్లాగే రాష్ట్ర వ్యాప్త రాజకీయాల పరివర్తనకు, ఒక రకం రాష్ట్ర వ్యాప్త రాజకీయాల ప్రభావితానికి ఇది కారణమవుతుంది. చివరిగా మనం చెప్పాల్సిందే, ఓటు వేయండి, ప్రశ్నించండి. ఓటు వేయకుండా ప్రశ్నించే అధికారం మీకు లేదంటున్నా. ప్రజల దైనందిన సమస్యలే ఇక్కడ ప్రస్తావనకు వస్తాయి. మిగతా అంశాలన్నీ కూడా ఈ వాటితో కొట్టకపోతాయి. ఈ అంత నిన్నటిదాకా ఆ హోరు పోయింది, ఇవాళ అందరు ఆలోచించుకుంటున్నారు. ఇప్పటికీ డిసైడ్ అయ్యారు ప్రజలు, ఓటు ఎవరికి అని డిసైడ్ అయ్యారు. డిసైడ్ చేసుకొని ఇంకా ఏమంటారు దాన్ని, గోడ మీద పిల్లులాగా లేకుంటే ఊగిసలాట్లు ఎవరు ఉండంటే చదువుకున్న వాళ్ళు, మేధావులే. వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తే రాష్ట్ర రాజకీయాలు పెనుమార్పు జరుగుతాయి, ఎవరికి ఓటేస్తే రాజకీయాలు ఇంకో రకం ఏదైనా పెనుమార్పే. ఓడినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా పెనుమార్పులు జరుగుతాయి కనుక దాని మీద ఆలోచించి ఓటు వేయమని విజ్ఞప్తి చేద్దాం. చూసుకుంటే డబ్బులు పంచుతున్నారు, బాగానే ఉంది. గతంలో కేటీఆర్ కూడా అన్నారు ఏమనంటే, డబ్బులైతే వాళ్ళ దగ్గర తీసుకోండి కానీ ఓటు మాకు వేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా అవినీతి చేశారు, మీకు హామీలు నెరవేర్చలేదు అని చెప్పి కంటోన్మెంట్ ఎలక్షన్స్ అప్పుడు చూసాము, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము. సో ఇప్పుడు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలామంది ఇదే అన్నారు, డబ్బులు తీసుకోండి ఎందుకంటే కాంగ్రెస్ బాగా పంచుతుంది, కానీ ఓటు మాత్రం మాకే వేయండి, మా పక్షానే ఉండండి అంటున్నారు. మరి నిజంగా ప్రజలు అలానే చేసే అవకాశం ఉందా సార్? డబ్బు అంటే మనీ అండ్ లిక్కర్ లేకుండా ఎన్నికల వ్యవస్థ లేదండి. నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాను గజ్వేల్ నుంచి. నేనేమంటున్నానంటే, ఇవాళ డబ్బు మద్యం రెండు అర్హతకు ప్రామాణికమైనది. కులము ఇవన్నీ, మతము కులము ఇవన్నీ పనిచేస్తే కానీ భావోద్వేగాన్ని తగ్గిస్తాయి. కానీ ఎంత భావోద్వేగం ఉన్నా డబ్బు ప్రామాణికం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా సతాగా అధికారంలో ఎక్కువ వస్తుంది, ఎక్కువ మంది లీడర్లు పెట్టింది, పంపకానికి ఈజీ వాళ్ళకి. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక పట్టుకోవడం కూడా తక్కువ. అయినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డబ్బులు కూడా పట్టుకున్నారంటున్నారు, మంచిది అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ మంచి పని చేస్తుంది, ఎవరిదైనా సరే. ఈ బీఆర్ఎస్ కూడా తక్కువేంది లేదమ్మా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా డబ్బులు వంచకుండా గెలవలే కదా. ఇవాళ డబ్బులు వాళ్ళు వాస్తున్నారు అన్నట్టు మీరు వంచింది కదా. అప్పుడు ఏం చేశారు? 2023లో మీరు అధికారంలో ఉండి ప్రతిపక్ష పార్టీల డబ్బులు పట్టుకోలేదా? వాటికి మీరు ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద సమస్య, పెద్ద ఆరోపణ కూడా మీ మీద ఉంది కదా. ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళందరూ ఎక్కడెక్కడ డబ్బులు తీసుకపోతే పట్టుకున్నారు కదా మీరే. పోలీసు వాహనాల్లో మీ డబ్బు ప్రయాణం చేసిందని అంటున్నారు కదా. ఈ తక్కువేం తినలేదు, రెండు రెండే, దొందే, ఏం తేడా లేదు. ఇక బీజేపీ నా ఉద్దేశం అంటే ఏదైనా కొంచెం డబ్బులు తక్కువ వస్తుంది, పంచుతారు కానీ డబ్బులు తక్కువ వస్తాయి. పంచకుండా ఉన్న సందర్భాలు కూడా చూస్తాను. అంటే కొంచెం ఇంకా సిద్ధాంత పరంగా ఇంత చెడిపోయింది, ఇంత చెడిపోలే ఈ రెండు పార్టీల సాంప్రదాయ పార్టీల కన్నా. అట్లా చూసుకుంటే డబ్బు పంపిణీ జరుగుతుంది వాస్తవం. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికే ఎన్నికల కమిషన్ ఈ 2 రోజులు కళ్ళు చూసుకుంటారు. నిన్నటి దాకా చాలా ఉత్తమంగా ఎలక్షన్లు అయితే మేము తాట తీస్తామంటారు, కానీ తీరా వచ్చేవరకల్లా ఇప్పుడు 2 రోజులు. పాప వాళ్ళ తప్పు కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ పొద్దున్న నుంచే చూస్తున్నాం కదా, ప్రతి ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఎలక్షన్ కమిషన్ కు వేరే సిబ్బంది ఉండరు కదా. అంత ఏం కింది స్థాయి నుంచి మొదలు పెడితే టీచర్లు వీళ్ళందరూ పంచాలి. వీళ్ళందరూ రేపు పొద్దున ఈ రాత్రి కల్లా పోయి ఎక్కడ పోలింగ్ ఉందో బూత్ అక్కడ చేరుకోవాలి. బస్సులు ఏర్పాటు ఇవన్నీ ఉంటాయి, చాలా పెద్ద. కానీ ఇప్పటికి నేను ఏమంటున్నానమ్మా, మన భారతదేశంలో 3 వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి. ఒకటి ఇమ్యునైజేషన్, 2 జనాభా లెక్కలు, 3వది ఎన్నికలు. ఎన్నికలలో చాలా నిబద్ధతతో పనిచేస్తారు, మెడ మీద కత్తి పెడతారు. ఏ తప్పు జరిగినా సస్పెండ్ కావాల్సింది. నేను చూసాను కానీ బీహార్లో వీవీప్యాట్స్ మోడల్ మాక్ పోలింగ్ జరిగిన బాపతి బయట దొరికితే 2 ఆఫీసర్లు సస్పెండ్ చేశాను, చూసినా. అందుకని ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే, ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రమేయం లేకుండా లేదు. కానీ ఇప్పుడే మొదలు కాలే అంటున్నాను. గత ఎన్నికల్లో ఉంది, అంతకు ముందు ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడే మొదలు కాలేదని ఇంకోటి చెప్తున్నాను. ఏంటంటే నిన్నటి దాకా నీ ఇవాళ కొంచెం దావతులు తక్కువ, నిన్నటి దాకా ఎక్కడికక్కడ ఏది దావతుల పేరు మీద
కక్కా ముక్కా తిన్నారు. చాలా పెద్ద ఎత్తున మద్యం తాగారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని మధ్యాహ్నం భోజనము, బిర్యానీ, బీరు అన్ని, రాత్రికి మళ్ళీ. అంటే ఇట్లా మొత్తం మీద పార్టీ కార్యకర్తల కంటే ఇవాళ పార్టీ కార్యకర్తలు ఉంటే లాభం లేదు. ఇవాళ వీడు పిలుస్తే పోవాలి, రేపు వాడు పిలుస్తే పోవాలి. ప్రజలు కూడా చాలా శక్తిమంతులు, తెలివిమంతులు అయిపోయారు. సబ్కా సున్నా అప్నా కర్నా, అందరిచ్చే తీసుకుందాం, చేసే పని చేద్దాం. ఇంతకుముందు అన్నగా తీసుకోండి, ఓటేయండి, ఎవరికి ఇష్టం అంటే వాళ్ళు అదే చేస్తున్నారు. ప్రజలు అంతకంటే తెలివి కళ్ళు, రాజకీయ పార్టీలు తెలివి కళ్ళు, రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి 100 రెట్లు వీళ్ళు చదివిన వాళ్ళు కనుక వాళ్ళకి తెలుసు ఇప్పుడు తప్ప ఎప్పుడు ఇవ్వరు. చచ్చిన దానికి వచ్చిందే కట్నం. ఇవాళ తీసుకుందాం, మా ఇష్టం ఉన్నోడికి ఇద్దాం. లేకపోతే ఎప్పుడు అధికార పార్టీ గెలిచేది, లేకపోతే ఎప్పుడు డబ్బులు పంచిన వాడు గెలిచాడు. డబ్బులు ఎక్కువ పంచిన వాడు కూడా గెలవాలని ఏం లేదమ్మా. ముగ్గురు కూడా పంచుతున్నారు. 3,000 నుంచి 5,000 కాంగ్రెస్ పార్టీ వేలంపాట, 3,000 4,000 బీఆర్ఎస్ వస్తున్నది, 1,000 2,000 వీళ్ళు బీజేపీ కూడా వస్తున్నాయి. ఈ మూడింటి మధ్యన పోటీలో బీజేపీ కిషన్ రెడ్డి గారు ఇప్పుడే చేతులెత్తేశారు. ఈ రెఫరెండం కాదు మాకు అన్నాడు, అయిపోయింది. కనుక వారు కూడా ఏమంటున్నారంటే వారి మీద ఛాలెంజ్ ఏంటంటే డిపాయిట్ దక్కించుకొని చూస్తామంటున్నారు. కాదు కాదు, మొన్నటిదాకా 65,000 వచ్చినాయి కదా పార్లమెంట్ ఎన్నికల్లో, 65,000 సంపాదిస్తారని. అందుకని ఇప్పుడు జరిగే క్రమంలో డబ్బు మద్యం పంపిణీని కంట్రోల్ చేయగలిగితే కొంచెం ఎలక్షన్ కమిషన్ చాలా వరకు మేలు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దొంగ చీకటి ఒకటైతే బీఆర్ఎస్ వాళ్ళ డబ్బులు కాంగ్రెస్ పట్టుకోదు, కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు బీఆర్ఎస్ పట్టుకోదు, బీజేపీ వాళ్ళ పట్టుకోదు. కనుక ఎవరి మాననే వాళ్ళు పోతారు, పట్టుకుంటే కొడతారమ్మ. గతంలో మేము ఎన్నికల వేదిక తరఫున డబ్బులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే అభినందించారు, చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీడియా కనుక డబ్బులు పట్టుకుంటే మనం కొడతారు కూడా. ఎందుకని వచ్చేది మీరు ఎందుకు కూడా కొడుతున్నారంట. ప్రజలు తప్పేం కాదు కదా. ప్రజలు కూడా 3,000 5,000 ఎందుకంటున్నారు? ఈ దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, మీరు ఇట్లా సంపాదించుకుంటారు మా దగ్గర. నా ఓటు ఇప్పుడు ఓటు కనుక మా దగ్గరికి వచ్చేది, కానీ ఓటు రాకపోతే మీరు వద్దురా మా దగ్గరికి అంటారు కదా. అందుకని ప్రజలు అన్ని చూస్తున్నారు. ఇవాళ గెలిపించే వాళ్ళు గెలిపిస్తారు. ఎన్నికల అక్రమాలలో ప్రధానంగా నేను నిరసించేది ఒకటే, డబ్బు మద్యం పంచకుండా గెలవండి. అందరూ వస్తున్నారు కదా, గెలిచేది ఒక్కటే కదమ్మా. అందరూ పంచినప్పుడు గెలిచేది ఒకటే అన్నప్పుడు పంచకుండా ఊరుకుంటే ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పంచుతున్నారు, వాడి మీ ఇంటికి వచ్చి అడుక్కుంటలేరు కదా. ఓటర్లు వచ్చి దేశీ అని అడుగుతలేరు, మీరే ఓటు అడుగుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మరి వాళ్ళు తీసుకుంటారు కదా. తీసుకోకపోతే ఒక కష్టం అమ్మ. నా పార్టీ ఓటర్ కాదంట, ఇప్పుడు గౌరి గారు తీసుకోలేదు, మీ ఇంటికి నేను వచ్చినా మీరు తీసుకోలేదు, నా ఓటుకు వేయడం లేదా, నేను వ్యతిరేకిస్తాను మిమ్మల్ని. తీసుకొని చిరునవ్వుతో తీసుకొని ఊరుకొని కర్రు కాల్చి వాద పెడితే అయిపోతుంది. రామ్మోహన్ రావు ఇష్టం లేకుండా ఓటు వేయరు మీరు అప్పుడు, అంతే కదా. అది కావాలంటున్నాను. ఆ పని చేయండి, ఆ పని చేస్తూనే ఉన్నారు. పేదలు, మధ్యతరగతి వాళ్ళు, కొంచెం ఏవో మిడిల్ క్లాస్ వీళ్ళు వాళ్ళు వదిలేస్తున్నారు. ప్రజాస్వామ్యం బతుకుతుందంటే పేదల ఆశల మీదే ప్రజాస్వామ్యం బతుకుతుంది మన దేశంలో. పార్టీ అనేది ఎప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శిస్తూనే ఉంటుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు అధికార పక్షాన్ని, అధికార పార్టీని టార్గెట్ చేస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే అసలు బీఆర్ఎస్ ఏం చేసినా తప్పే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా నిన్నటి మీట్ ద ప్రెస్ చూసుకుంటే కేటీఆర్నే విమర్శిస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో అయితే ముఖ్యంగా కేటీఆర్ని బాగా టార్గెట్ చేశారనేది కనిపిస్తుంది. ఆయన పార్టీ జెండానో లేకపోతే వాళ్ళ పార్టీ కండువాను ఇలా తిప్పడం కూడా తప్పే అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో ఇవన్నీ ఇన్ని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు సార్? గెలవాలి కదా. ఇట్లా నేనేమంటున్నానంటే అతని కంటే కనుడు అచంట పనులన్నా అని సామెత. గతంలో కేసీఆర్ గారు ఎంతమంది ఎన్ని విమర్శ చేసిండు, సన్నాసులు అన్నాడు, పిచ్చోళ్ళు అన్నాడు, దొంగలు అన్నాడు, అంతకంటే ఎక్కువ అయిపోయింది. అంత నిలిచిపోయాడు. నిన్న ప్రెస్ మీట్ మొత్తం అసర్థం చూసినామా. సరే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు రేవంత్ రెడ్డి నాకు అర్థం కాలేదు. కేటీఆర్ కాదు, కేసీఆర్ తినడం కోసం పెట్టిండు. ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్నాడు ఆయన, మీ దర్మియాన్ రాలేదు, మీ తెరువు రాలేదు, ఉన్నది చూసుకుందాం, మీరు ఆట ఆడుకోండి, నా కొడుకులు పంపినా కదా నీ దీటి ఆయనే, నేను అవసరం ఎందుకు ముసలాయన వచ్చి తిప్పలబడి తిట్టుబడ్డావు ఎందుకని ఆయన ఒప్పుకున్నాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిట్టుబడ్డాడు, కానీ తిట్లు పడుతూనే ఉన్నాడు, కానీ మాటకు మాట జవాబిస్తున్నాడు. ఎందుకని బియ్యానికైనా కయ్యానికైనా సమానస్కందుకు కావాలి. కేసీఆర్ గారు వైస్ మెన్ గా ఊరుకున్నారు. ఆయన మాట్లాడకపోయినా వార్తే, మాట్లాడినా వార్తే, ఊరుకున్నాడు, ఆయన పక్కన పెట్టి. కానీ రేవంత్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఆయన నేను అనుకున్న ప్రెస్ మీట్ చూసినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఆయన 2 ఏళ్ల పాలన మీద మంచి ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు నేను అనుకున్నాను. ముందు ఇవ్వడానికి ఏ పాడైంది కనుక ఏమీ లేదు. ఇవ్వడానికి ఏమైనా హామీలు 6 హామీలు అమలైన బస్సు తప్ప, ఉచిత బస్సు తప్ప, మన రైతు బంధు ఎగ్గొట్టినా 2 సార్లు 2 విడతలు ఎగ్గొట్టిండు. ఇప్పుడు 4 విడతలు బాకీ ఉన్నారు. అందులో 3వ విడత మళ్ళీ ఇప్పుడు వచ్చింది, పోయింది. 4 విడతలలో 2 విడతలు ఎగ్గొట్టిండు, 5వ విడత ఇప్పుడు వస్తున్నది. అది ఇస్తారో ఇరో తెలియదు. అట్లా 25,000 మహిళలకు ఇచ్చింది, పోయింది లేదు కదా. నిరుద్యోగులకు 4,000 రూపాయలు పూర్తి పోయింది కదా. కౌలు రైతులకు 12,000 పోయింది కదా. రైతు కూలీలకు 15,000 అది పోయింది కదా. ఏది బాగుంది, ఏది ఇచ్చారు కానీ 2,000 పెన్షన్ 4,000 చేస్తామని పోయింది కదా. ఈ రిపోర్ట్ ఏమి ఇస్తారు? కానీ ఏం చేయాలంటే మనకు కనీసం కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆత్మస్థుతి పరనింద అనంట.
ఆత్మస్తుతి చేసుకోవడానికి ఏం లేదు, పరనింద మాత్రం చేసిండు. నిన్న కేవలం కేసీఆర్ ను కేటీఆర్ ను టార్గెట్ చేసే మాట్లాడింది తప్ప ఆ గంట ప్రసంగంలో ఏమీ లేదు, అవసరం లేదు కూడా అంటున్నాను. నేను ప్రెస్ మీట్ ఏమవసరం, ఒక రకంగా చెప్పానంటే మన ప్రచార సమాప్తి జరిగినాక ఇవాళ పెట్టడానికి వీల్లేదు, కానీ ప్రచారం జరుగుతుండగానే వీధి ప్రచారం కంటే ఇప్పుడు ప్రెస్ ప్రచారం చేసుకున్నాడు. అన్ని పేపర్లలో ఇవాళ వచ్చింది కదా వార్త. మరి ఒక రకంగా చెప్పానంటే అది ప్రభావితం చేసే కదా ఓటర్లు అయితే ఇవాళ వార్త ఇవాళ వచ్చింది. ఇప్పటికి కూడా మన మీడియా కానీ వీటి వర్తిస్తలేదు. ఆడనేమో బహిరంగ సభలు, బహిరంగ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ పెట్టవద్దు కరెక్ట్, కానీ మనం చేస్తున్న పని ఏంటి, మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు పత్రికల్లో, అది మాత్రం ఆపదు. నేనేమంటున్నానంటే ఇవాళ నుంచి పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేయాలి కదా, రేపు కూడా ఇస్తారు, తప్పు కదా. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే దొంగ చీకటి ఒకటైనట్టు ఇవాళ అధికార పక్షము, ప్రతిపక్షము, అట్లాగే ఇంకొక పక్షం మూడు కలిసి ప్రజలు మోసం చేస్తున్నాయి అంటున్నారు. ప్రజలకు కావాల్సింది వాళ్ళ జీవన విధానంలో మార్పు ఉందాయం కదా. నేను చెప్పింది కరెక్ట్. రేవంత్ రెడ్డి ఏమి చెప్పడానికి ఏమి మిగలేదు, ఏమి లేదు కూడా, ఆయన సరుకు లేదు కనుక ఆ మొత్తం మీద కేసీఆర్ తిట్టడం తప్ప ఇంకోటి ఏం చేయలేకపోయాడు, కేటీఆర్ తిట్టడం కనుక ఏం చేయలేకపోయాడు. ఆయన చేసిన పనులు చేసి ఓట్లు అడిగితే బాగుండేదని నా ఉద్దేశం. నేను ప్రెస్ మీట్ అంతా మరణిందనే, ఆత్మస్థుతి కూడా లేదంటున్నాను.